పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి మరియు తిరుపతి చిత్తూరు నుంచి చేరే నాయకులందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో భవిష్యత్తులో ప్రజల పక్షాన్ని నిలబడే విధంగా జనసేన పార్టీ నాయకులు జన సైనికులు వీర మహిళలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా చేసే ఆ ప్రయాణంలో మీరందరూ కూడా అందులో అండగా నిలబడతారని పార్టీ బలోపేతం కోసం మీరందరూ క్షేత్రస్థాయిలో అహర్నిశలు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాబోయే రోజుల్లో అనేక కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత మనపైన ఉంది. దాన్ని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరందరూ కూడా క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందు ప్రకాశం జిల్లా నుంచి ప్రెసిడెంట్ గారి అనుమతితోటి మొదలు పెడదాం. సో ముందుగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి అబ్బాయి బాలినేని ప్రణీత్ గారు ఆయన మనస్ఫూర్తిగా పార్టీలో వచ్చి ఒంగోలు డిప్యూటీ మేయర్ గారు వేలనాటి మాధవరావు గారు 34వ డివిజన్ ఆయన్ని కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాం. రండి మాధవరావు రండి, కొంచెం పక్కకు రండి. డిప్యూటీ మేయర్ గారు సార్ కమ్. అదేవిధంగా 1వ డివిజన్ కార్పొరేటర్ సామ్రాజ్యం గారి భర్త ప్రభాకర్ గారు, సామ్రాజ్యం గారికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు కాబట్టి రాలేకపోయారు. ప్రభాకర్ గారు వచ్చారు, రండి. మూడో డివిజన్ కార్పొరేటర్ గారు ధనలక్ష్మి గారు, అదేవిధంగా మధు గారు ఉన్నారు. మధు గారు కూడా రండి, వచ్చేసారు మీరు ఒకేసారి. రండి మధు గారు రండి, హస్బెండ్ సార్. అదేవిధంగా 5వ డివిజన్ నుంచి పద్మావతి గారు, వారి భర్త రంగారావు గారు, ఇద్దరు రండి దయచేసి. రండమ్మా పద్మావతి గారు రండి. ఈజ్ ద హస్బెండ్ సార్. 6వ డివిజన్ కార్పొరేటర్ గారు చల్ల తిరుమలరావు గారు. తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ సుభాషిణి గారు, వారితో పాటు వారి భర్త వెంకటరెడ్డి గారు. హస్బెండ్ వెంకటరెడ్డి గారు. 19వ డివిజన్ కార్పొరేటర్ ఈదర వెంకట సురేష్ బాబు గారు. ఇరవై 21వ డివిజన్ కార్పొరేటర్ ఇరవై 21వ డివిజన్ కార్పొరేటర్ శ్రీ యనమల నాగరాజు గారు. ఇరవై 22వ డివిజన్ కార్పొరేటర్ గారు పుష్పలత గారు మరియు వారి భర్త కిరణ్ కుమార్ గారు. రాలేదా?
ఒకసారి 23 డివిజన్ కార్పొరేటర్ గారు షేక్ ఇంతియాజ్ గారు. 27 డివిజన్ కార్పొరేటర్ శ్రీ జాడా వెంకటేష్ గారు. 27 డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీ జాడా వెంకటేష్ గారు. 28 డివిజన్ కార్పొరేటర్ గారు సరోజ గారు మరియు వారి భర్త రాఘవరావు గారు. ఇట్రా 29వ డివిజన్ కార్పొరేటర్ గారు ఫాతిమా బీ గారు మరియు అజీజ్ గారు. ముప్పై డివిజన్ కార్పొరేటర్ గారు చంద్రకళ గారు మరియు వారి భర్త సూర్యం గారు. ఇటు వచ్చేసినాం, మీరు ఇటు రండి, మీరు ఇటు ఉండండి, ఇటు సైడ్ ఉండండి. ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు తన్నీరు నాగజ్యోతి గారు, వారి భర్త నాగేశ్వరరావు గారు. రండి రండి. ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ గారు శ్రీమతి తాడి కృష్ణలత గారు మరియు వారి భర్త వెంకటేష్ గారు. ముప్పై ఆరవ డివిజన్ కార్పొరేటర్ గారు ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ గారు దాకా సుజాత గారు, వారి భర్త హనుమారెడ్డి గారు. రండి. ముప్పై 9వ డివిజన్ కార్పొరేటర్ గారు లక్ష్మీ కోటేశ్వరమ్మ గారు, వారి భర్త తిరుపతిరావు గారు.
నలభై రెండవ డివిజన్ నుంచి నూతకోటి మస్తానమ్మ గారు, వారి భర్త ఈశ్వరరావు గారు,